వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న ఈ మాట దేవుడు చేసే ఒక గొప్ప క్రొత్త నిబంధనగా కనబడుతుంది. నాకును నీకును మధ్య అంటున్నాడు. అప్పటికే దేవుడు అబ్రహాముతో మాట్లాడి ప్రత్యక్షమై 13 సంవత్సరాలు అవుతుంది. అందుకనే 16వ అధ్యాయము చివరి వచనంలో అబ్రహాముకు 86 సంవత్సరాలు, మళ్ళీ వెంటనే 17వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాముకు 99 సంవత్సరాలు. అనగా ఈ 13 ఇయర్స్ సైలెన్స్ పీరియడ్ తర్వాత దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. నాకును నీకును అనే మాట ఏం చూపిస్తుంది అంటే, ప్రభు అంటున్నాడు, ఇంతకు ముందు నాకు నీకు మధ్య ఏ సమస్యలు ఉన్నాయో, ఏ గొడవలు ఉన్నాయో, ఏ యొక్క అంతరాయాలు ఉన్నాయో, ఎలాంటి ఆ యొక్క గ్యాప్ వచ్చిందో, ఇక అవన్నీ వదిలేసే అబ్రహాం, నేనైతే నీతో ఒక నిబంధన చేస్తున్నాను. అదేంటంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని సైలెన్స్ టైం అనేది అనుమతిస్తాడు. అవి కొన్ని రోజులు కావచ్చు, కొన్ని వారాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా కావచ్చు. ఈ సైలెంట్ పీరియడ్ అనేది అది ఎలా వస్తుందో మనం చెప్పలేం. కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి మనము దేవుణ్ణి దుఃఖపెట్టి పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని వదిలేసేదైతే, కొన్నిసార్లు మనల్ని పరీక్షించటానికి, మనల్ని దేవుడు ఇంకా విజయవంతంగా చేయటానికి కొంతకాలాన్ని అనుమతిస్తాడు. అయినప్పటికీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎలాంటి సైలెంట్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా, ఆ నిశ్శబ్ద సమయంలో కూడా దేవుని చెయ్యి మనల్ని విడిచిపెట్టదు. ఆ చెయ్యి మనల్ని పట్టుకునే ఉంటుంది. చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఇక దేవుడు నన్ను త్రోసివేసేసాడేమో, ఇక నేను బ్రతకలేనేమో, నా జీవితం అయిపోయిందేమో నువ్వు అనుకుంటావు. అది ఎంత మాత్రమూ కాదు. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక గాలిపటము చాలా ఎత్తు గాలిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గాలిపటం కొంచెం కనపడుతుంది, కానీ దానికున్న తాడు కనపడదు, లేదా దారం కనపడదు. దారం కనపడినంత మాత్రాన ఆ దారం లేదు, తెగిపోయింది అని ఎంత మాత్రం కాదు. ఆ దారము నీ చేతిలోనే ఉంది. అలాగే నీ జీవితం కూడా నీ చేతిలో ఉంది. సమయం దాటిపోయింది, పరిస్థితులు అన్నీ కూడా దాటిపోయాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియులారా, దేవుడు నీకంటూ కొంతకాలము ఆ నిశ్శబ్ద కాలాన్ని, నిశ్శబ్ద సమయాన్ని అనుమతిస్తాడు. అలాంటి సమయంలో ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలే కానీ, ఎందుకు నన్ను దేవుడు ఇలా చేశాడు అని ఏమాత్రం దుఃఖించుకోవద్దు. దేవుడు నిన్ను మరలా దర్శించేంత వరకు కూడా నువ్వు దేవుని కొరకై కనిపెట్టుకోవాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడే నీకు చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు అత్యధికంగా చేసేటప్పుడు కొంత ఆలస్యమైన సమయము నీ జీవితంలో తీసుకుంటాడు. ఉదాహరణకి చెప్పాలి అంటే, యోసేపు జీవితంలో కూడా మనం చూసినట్లయితే, యోసేపును ఆ గుంటలో వేసినప్పుడు, తీసేసి అమ్మినప్పుడు 17 సంవత్సరాలైతే
ఫరో యొద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క గవర్నర్గా లేదా ప్రభువుగా అధికారిగా చేయబడినప్పుడు యోసేపు వయసు 30 సంవత్సరాలు, అనగా ఇక్కడ కూడా సుమారుగా 13 సంవత్సరాలు ఆ నిశ్శబ్ద సమయం అనేది యోసేపు జీవితంలో మనం చూస్తాము. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఉదాహరణకి చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా గలతీ 1:17-18 చెప్తాడు, యేసు ప్రభువు ఆ సిలువ దర్శనము దమస్కులో దర్శించిన తర్వాత వెంటనే అరేబియాకి వెళ్ళిపోతాడు. అరేబియాలో సుమారుగా 3 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మరలా యెరూషలేముకు వస్తాడు. ఈ 3 సంవత్సరాలు ఏం జరిగింది, ఏం చేశాడు అనేది ఎవరికీ తెలియదు, ప్రభువుకు మాత్రమే తెలుసు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా కొంత సైలెన్స్ టైం అనేది నడుస్తుందేమో. బాధపడొద్దు, దిగులు పడొద్దు. నీ నిశ్శబ్ద సమయాన్ని చీల్చుకొని గొప్ప సంగీత శబ్దంతో, విజయ శబ్దంతో దేవుడు మరలా నీ జీవితాన్ని ప్రారంభిస్తాడు. మరలా నీకు గొప్ప స్వాగతాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాముతో మాట్లాడినట్లు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నాకు నీకు మధ్య అంటున్నాడు. ఈ మాట ఎంత గొప్ప దేవుని యొక్క శ్రద్ధను, ఆదరణను, ప్రేమను మన పట్ల ఆయన చూపించే పట్టింపు కనపడుతుంది. ఇంక ఏ మనుషులు కాదు, వాళ్ళతో పని లేదు, నాకు నీకు మధ్యే ఇది నేను నిబంధన చేస్తున్నాను, ఇక మనిద్దరమే చూసుకుందాం, ఇక నీకు ఎవరితో పని లేదు అని దేవుడు నీతో మాట్లాడటం ఆయన యొక్క ఔన్నత్యానికి, ఆయన యొక్క గొప్ప ప్రేమ పరాకాష్ఠకు గుర్తుగా ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అంటున్నాడు. నిజమే ప్రియులారా, పెద్దలు చెప్పినట్లు ఖాళీ ఓడలు ఒడ్డుకు చాలా వేగంగా వస్తాయి, నిండు ఓడలే కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఎందుకంటే ఆ నిండు ఓడలు ఆలస్యంగా జాగ్రత్తగా రావాలి. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఖాళీగా రావు, కానీ నిండుగా రావాలనే కొంచెం ఆలస్యం అవుతుంది. ప్రార్థిస్తున్న ప్రతి విశ్వాసి చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, మై ఆన్సర్స్ ఆన్ ద వే అని చెప్పాలి. నా జవాబులు మార్గములోనే ఉన్నాయి అని చెప్పాలి. కానీ జవాబు రాలేదనో, దేవుడు వినలేదనో, దేవుడు పట్టించుకోలేదనో ఏమాత్రం కూడా చిందించకూడదు, వ్యసన పడకూడదని ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగే ప్రతి విశ్వాసి జీవితంలో బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు వారిని హెచ్చించటానికి, ఘనపరచటానికి, గొప్ప చేయడానికి కొంత సమయం తీసుకుంటూ వచ్చాడు. ఇది సైలెంట్ పీరియడ్. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఏమీ జరగలేదు, నీకేమీ రాలేదు, నీకు ఉద్యోగం రాలేదు, వివాహం జరగలేదు, నీకు బిడ్డలు పుట్టలేదు, కుటుంబంగా స్థిరపరచబడలేదు, నువ్వు గెలలేవలేదు, నువ్వు చేసేవన్నీ కూడా నెరవేరలేదు అంటే దేవుడు కొంత సైలెంట్ పీరియడ్ తీసుకున్నాడు అని అర్థము. ఈ నిశ్శబ్ద యుగమే, నిశ్శబ్ద కాలమే ఆ తర్వాత ఎంతో సంతోషకరమైన శబ్దంతో మొదలవుతుందని మర్చిపోవద్దు. అందుకని ఉదయకాలము ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నీకు అత్యధికంగా చేయాలనుకుంటున్నాడు. ఏంటి అత్యధికంగా అని చూస్తే, దేవుడు ఎలాంటి అత్యధికంగా మన జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు అంటే 97వ కీర్తన 9వ వచనము చివరి మాట, నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. దేవుడు ఎప్పుడు కూడా తన ఔన్నత్యాన్ని, తన గొప్పతనాన్ని మనకు కొంచెం చూపించడు, కానీ అది అత్యధికంగా చూపిస్తాడు. ఎందుకంటే అత్యధికమైన ఔన్నత్యం గల దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. మనుషుల్లాగా ఒకరోజు మాట్లాడి ఇంకొక రోజు మాట్లాడకపోవటం, ఒకరోజు ప్రేమించి మరొక రోజు ద్వేషించటం, ఒకరోజు చేర్చుకొని ఒకరోజు త్రోసివేయటం, అలాంటి వాడు నీ దేవుడు ఎంత మాత్రం కాదు. ఆయన ఔన్నత్యం, ఆయన గౌరవ ప్రభావము ఎంత గొప్పదంటే ప్రియులారా, నిజం చెప్పాలంటే ఒక భక్తుడు అన్నట్టు గాడ్ ఈజ్ ద ఫస్ట్ జెంటిల్మ్యాన్ అన్నాడు. నిజంగానే గౌరవనీయమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదట అది దేవుడే. మనుషుల్లాగా నిన్ను చిత్కరించుకునేవాడు కాదు, నిన్ను చూసి పండ్లు కొరికేవాడు కాదు, నిన్ను చూసి కళ్ళు పెద్దవి చేసి బెదిరించేవాడు ఎంత మాత్రమో ఆయన కాదు.
ఆయన ఔన్నత్యం గల దేవుడు. నీ జీవితంలో నీకు మొట్టమొదటిగా అత్యధికమైన ఔన్నత్యాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. రెండవది చూసినట్లయితే 2 కొరింథీ 2:4 మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ. ప్రియులారా, నాకు నీకు మధ్య అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ అత్యధికమైన ప్రేమను చూపించాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమను నువ్వు కొంచెమే చూసావు. ఆ ప్రేమ యొక్క ప్రవాహం, ఆ ప్రేమ యొక్క గొప్పతనం, ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠ అనేది నువ్వు అనుభవిస్తే నీ జీవితము ఎంత ఆనందంతో సంబరంతో మునిగిపోతుందో తెలుసా? అలాంటి ప్రేమ నువ్వు పొందినప్పుడు లోకములో అసూయలు, ద్వేషాలు ఇవేవి కూడా నీకు గుర్తురావు, అసలు ఏమాత్రము ఆలోచించవు. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవది నాకును నీకును మధ్య అంటూ 2 కొరింథీ 3:10 అత్యధికమైన మహిమను దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మొట్టమొదటిది అత్యధికమైన ఔన్నత్యమైతే, రెండవది అత్యధికమైన ప్రభావము లేదా అత్యధికమైన ప్రేమ అయితే, మూడవది అత్యధికమైన మహిమను దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నాలుగవది మనం చూసినట్లయితే 2 కొరింథీ 8:2 ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. నిజమే, ఇందాక చెప్పినట్లు ప్రియులారా, కొంత నిశ్శబ్ద సమయం వచ్చినప్పుడు కొంత శ్రమ కలుగుతుంది, కొంత బాధ కలుగుతుంది. ఒక చిన్న పిల్లవాడు, శిశువు ఆ ఉయ్యాలలో ఏడుస్తూ ఉంటాడు. తల్లి ఏదో పనుల్లోనో ఆమె బిజీగా ఉంటుంది. ఆ ఏడ్పు అనేది కొంచెం బాధగా ఉంటుంది, కానీ ఆ ఏడ్పు విన్న తర్వాత ఆ తల్లి వచ్చి తనను స్పర్శించి ఎత్తుకొని పాలు తాగిస్తూ ఎంతో గుండెలకు హత్తుకున్నప్పుడు కలిగే ఆ నెమ్మది, ఆనందం ఎంత గొప్పదంటే దానికోసం ఆ బిడ్డ ఎంతసేపు ఏడవమన్నా ఏడుస్తాడు. నీ జీవితం కూడా ఇంతే. దేవుని యొక్క ఆయన ఇచ్చే సంతోషం, ఆ పరీక్షలు, శ్రమల ద్వారా నీ కలిగే ఆనందాన్ని ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఎంత శ్రమ పడమన్నా పడతావు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు అనుకుంటావు. ఇది నాలుగవదిగా మనం చూస్తున్నాం. ఐదవది మనం చూసినట్లయితే 2 కొరింథీ 9:14 మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృప. ఐదవది అత్యధికమైన కృపను దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు చాలాసార్లు అనుకుంటావు, ఏంటి దేవుని కృప నా నుంచి తొలగిపోయిందా అని. దేవుడు ఎప్పుడో నిబంధన చేశాడు, నా కృప మిమ్మల్ని విడిచిపోదు అన్నాడు. అంతేకాదు, సౌలు విషయంలో నా కృపను దూరం చేశాను కానీ దావీదు అంటూ మనతో కూడా కృపను దూరం చేయని అంటున్నాడు. మరి ఏంటి దేవుని కృప ఉంటే నా పరిస్థితి ఇలా ఉందేంటి, ఏంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని కృప కనుమరుగైంది అనుకుంటున్నావు. దాని అర్థం ఏంటంటే అత్యధికమైన కృపతో మరలా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఇది ఐదవదిగా మనం చూస్తున్నాం. ఆరవదిగా మనం చూసినట్లయితే 2 పేతురు 1:4 అక్కడ దేవుడు ఆయన మనకు అమూల్యమును అత్యధికములోనైన వాగ్దానములు. ప్రియులారా, ఆరవది అత్యధికమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు నువ్వు ఇంకా ఇబ్బంది పడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎంత అత్యధికమైనదంటే నీ వాగ్దానములోనే నీ భవిష్యత్ అంతా దేవుడు రాసేసి ఉంచాడు. చాలామంది అనుకుంటారు, నా తలరాత అని, నా నుదుటి రాత అని. ప్రియులారా, ఎంత మాత్రం కాదు. దేవుడు విశ్వాస జీవితంలో రాసే రాత అది వాగ్దాన రాత. నీ వాగ్దానంలోనే సమస్తం ఉన్నవి. ఏ మనుషులు నిన్ను ఎంత భయపెట్టినా, ఎంత నిన్ను ఇబ్బంది పెట్టినా, ఎంతగా నిన్ను దూషించినా, ఎంతగా నిన్ను నష్టపరచాలని చూసినా నువ్వు భయపడవద్దు. అత్యధికమైన వాగ్దానం దేవుడు నీకు ఇస్తూ వచ్చాడు. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వది చివరిది ఎఫెసీ 3:20 చివరి మాట చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. 7వది చివరి మాట, అత్యధికమైన శక్తిని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు నీ బలహీనతను చూసి నువ్వు బాధపడవద్దు. దేవుడు ఇవ్వబోయే శక్తి వైపు
ఒక్కసారి చూడు, అది ఎంత గొప్ప పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధాన శక్తి, వాక్శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నీ కృంగుదల, నీ బాధ, నీ ఓటమి అప్పుడు ఏది కూడా నీకు గుర్తురాదు. ఈ 7 విషయాలతో పాటు ముగింపులో ఒక్క మాట దేవుడు నీకును నాకును మధ్య అని చెప్తూ అత్యధికమైనది ఏం చేస్తాడంటే రోమా 8:37 చూస్తే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అంటున్నాడు. ప్రియులారా, 7వది అత్యధికమైన, లేదంటే ముగింపులో ఈ 7 తర్వాత ముగింపులో దేవుడు మనకిస్తుంది అత్యధికమైన విజయము. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మరలా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మరలా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. కృంగిపోవద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము ఆయన చేయబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ నిశ్శబ్ద కాలం అనేది నీ జీవితంలో నడుస్తూ ఉంది. అబ్రహాము జీవితంలో 13 సంవత్సరాలు ఆ నిశ్శబ్ద కాలం తర్వాత ఎంతగా దేవుడు ఆయన్ని దీవించాడో, ఆశీర్వదించాడో, ఎంతగా పునరుద్ధరించాడో ఒకసారి నువ్వు చూస్తున్నావు. ప్రియులారా, అబ్రహాం ఎంతో దేవుని దృష్టిలో నువ్వు కూడా అంతే. నీ జీవితంలో కూడా గొప్ప ప్రత్యక్షత ఇస్తాడు. ఈ నిబంధన చేస్తున్నాడు. ముఖ్యంగా ఇవంతా నీ జీవితంలో జరగాలి అంటే ఒక్క మాట, దేవునితో నీకున్న వ్యక్తిగత సంబంధాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని ఏమాత్రం పోగొట్టుకోవద్దు. అది నువ్వు కాపాడుకోగలిగినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మరలా అంటున్నాడు, నాకును నీకును మధ్య అని. కాబట్టి దిగులు పడొద్దు, బాధపడొద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా నిన్ను విడిచేవాడు ఎంత మాత్రము కూడా కాదు. కానీ దేవుడు నిన్ను పరీక్షించి నీకేదో ఇంకా అత్యధికంగా ఇవ్వాలనే ఆయన ఆశపడుతున్నాడు. 1 సమూయేలు 12:22 తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ప్రియులారా, ఆయన విడనాడేవాడు ఎంత మాత్రం కాదు. ఆయన చెయ్యి నిన్ను పట్టుకొనే ఉందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దివ్యశ్వాసంతో ముందుకు వెళ్ళు. ప్రభు నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను ఎల్లకాలం విడనాడడు. నీ జీవితంలో అత్యధికంగా చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఉదాహరణకి చెప్పాలి అంటే, ఒక క్రికెటర్ బౌలరు ఎంత దూరం వెనక్కి వెళ్తున్నాడు అంటే, అత్యధికమైన వేగం రావాలంటే అత్యధికంగా వెనక్కి వెళ్ళాలి. ఎంత దూరం వెళ్తే అంత దూరం నుంచి వచ్చేటప్పుడు వేగం అనేది పెరుగుతుంది. దగ్గర నుంచి ఉన్నప్పుడు ఆ వేగం తగ్గిపోతుంది. అందుకని కొన్ని దేవుడు నీకు దూరం చేశాడు. కొన్ని ఆలస్యం అవుతున్నాయి. అవన్నీ కూడా వేగవంతంగా నీ దగ్గరకు రాబోతున్నాయి. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నీ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. దేవుడు గొప్ప సంబరంతో నిన్ను ముంచబోతున్నాడు. నీ నిశ్శబ్దమంతా తొలగిపోయి గొప్ప విజయ శబ్దము నువ్వు వినబోతున్నావు. దీని కొరకు ఎదురు చూడు. నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు కొందనములు చెల్లించుకుంటూ, నాకును నీకును మధ్య నా నిబంధనను స్థిరపరిచి నేను అత్యధికముగా అభివృద్ధి చేస్తానని అబ్రహాముతో చెప్పిన మాట, వాగ్దానం ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ప్రభువా, వారి జీవితంలో ఎంతకాలం నుంచి ఈ సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద కాలం నడుస్తుందో మాకు తెలియదు ప్రభువా. అయినప్పటికీ కూడా దాని కొరకు వారు ఓర్పుతో ఎదురు చూసి ఒక రోజున ఒకవేళ ఈ దినమే వారి నిశ్శబ్ద కాలము ముగించబడి గొప్ప విజయ శబ్దము, సంగీత శబ్దము, ఆనంద శబ్దము వాళ్ళు వినబోతున్నారేమో. దాని కొరకై వారిని ప్రభువా సిద్ధపరచమని, తోడుగా ఉండమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, ఈ దినమంతా వారికి తోడుగా ఉండి మీరే నడిపించి సహాయపడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
మీ అందరికీ సదాకాలం తోడయుండి అత్యధికమైన విజయముతో మిమ్మల్ని నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము